హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నా పేరు జకీర్. బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రజతోత్సవ సభ బహుశా గిన్నిస్ బుక్లో కూడా ఎక్కే అవకాశాలు ఉండొచ్చు. లిమ్కా బుక్స్ ఆఫ్ రికార్డ్స్ అంటాం కదా, దాంట్లో ఎక్కొచ్చు, గిన్నిస్ బుక్లో కూడా ఎక్కొచ్చు. అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకు కనిపిస్తున్నాయంటే అక్కడ జరుగుతున్న అరేంజ్మెంట్కి సంబంధించి చెప్పాలి. సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఏదో సాదాసీదాగా చేయడం లేదు. భూమి ఆకాశాలను ఏకం చేసి ఈ సభను నిర్వహించడానికి కేసీఆర్ పూనుకున్నాడు. కేసీఆర్ పూనుకొని ఆయన స్వయంగా మొత్తం ప్రతిదీ డిజైన్ చేసి ఫామ్ హౌస్లో ఆ పార్టీ నాయకులకు ఇస్తే వాళ్ళు ఆ బ్లూ ప్రింట్ను అక్కడ అమలు చేస్తున్నారు. అది అరేంజ్మెంట్ సంబంధించి. దాంట్లో ఇప్పుడు మొత్తం 1213 ఎకరాలండి. ఆషామాషి వ్యవహారం కాదు. చూడండి, 1213 ఎకరాలలో ఈ సభ నిర్వహిస్తున్నారు. దాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. అంటే ఈ సభ ఎంత భారీగా జరగబోతుందో అంచనా వేయవచ్చు. 1213 ఎకర్స్. దీంట్లో 159 ఎకర్స్ కేవలం సభా ప్రాంగణం. 159 ఎకర్స్ సభా ప్రాంగణం. ఓకే, అంటే సభకు సంబంధించిన ప్రాంగణం అంటాం కదా, మొత్తం ఆ ఏరియా. ఓకే, ఇదేమో టోటల్గా అంటే మొత్తం పార్కింగ్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర అరేంజ్మెంట్స్ కావచ్చు, వీటన్నిటి కలిపి టోటల్గా వాళ్ళు తీసుకున్నది రైతుల దగ్గర లీజుకు తీసుకున్నారు 1213 ఎకర్స్. ఇక 159 ఎకర్స్లో ప్రాంగణం అండ్ 5 ఎకర్స్లో సభావేదిక అండి. 5 ఎకరాలలో అంటే చూడండి, 5 ఎకరాలలో సభావేదిక. అందుకని దీన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దీనికి ఒక పేరు పెట్టారు, బాహుబలి వేదిక అని. ఓకే, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇది బాహుబలి వేదిక. నిజంగా కూడా ఇదివరకు ఎన్నోడు నాకు తెలిసి కానీ మరి మామూలుగా ఎవరికైనా కూడా తెలియని విషయం ఏది. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఒక సభా వేదికను మొత్తంగా 5 ఎకర్స్లో 5 ఎకరాలలో నిర్మించిన దాఖలాలు ఏ సభలో కూడా ఎక్కడా జరిగిన చరిత్ర అయితే ఇండియాలో లేదు. సో 150 ఇక్కడ ఇది 159 ఎకర్స్ అయిపోయింది. ఆ తర్వాత దీంట్లో 5 ఎకర్స్ విస్తీర్ణంలో సభావేదిక, అదే బాహుబలి వేదిక అని చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఈ సభకు దగ్గరలో 4 ఎకర్స్లో విఐపి పార్కింగ్ పెట్టారు. సభకు దగ్గరలో 4 ఎకరాలు విఐపి పార్కింగ్ కోసం అని చెప్పి అలాట్ చేశారు. విఐపి పార్కింగ్ కోసం 4 ఎకర్స్. ఓకే, ఇది తర్వాత ఇంకొకటి ఏంటంటే 150 ఎకర్స్లో ప్రజలు అండ్ మీడియా అదర్ సెక్షన్స్కు 150 ఎకర్స్. ప్రజలు కావచ్చు, అంటే కార్యకర్తలు కావచ్చు, లేకుంటే మీడియా కావచ్చు, ఎవరు వచ్చినా సరే, మీడియా ప్రతినిధులు ఎవరైనా సరే, వీళ్ళందరికీ కోసమని దాదాపు 150 ఎకర్స్ దానికి వాళ్ళకి అలాట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఎండ చాలా తీవ్రంగా ఉన్న విషయం మనకు తెలుసు. తెలంగాణలో ఆల్మోస్ట్ వెదర్ రిపోర్ట్స్ అనండి, టీవీ ఛానల్స్లో, న్యూస్ పేపర్స్లో వస్తున్న దాని ప్రకారం కూడా టెంపరేచర్ పెరుగుతోంది తెలంగాణలో. దాదాపు 44-45 నడుస్తుంది ఇప్పటికే. అంటే మనకు ఏప్రిల్ 23rd 24th నుంచి కూడా ఇది క్రమంగా పెరుగుతోంది. 43, 44, 45 దాకా కూడా వెళ్ళిపోయింది. సో ఈ కాంటెక్స్ట్ అయితే దీన్ని ముందుగానే అంచనా వేసిన కేసీఆర్ అరేంజ్మెంట్స్ భారీగా చేయమన్నాడు. దానికి సంబంధించి ఏంటంటే 10 లక్షలకు పైగా మజ్జిగ ప్యాకెట్లను అరేంజ్ చేస్తున్నారు. 10 లక్షలకు పైగా మజ్జిగ ప్యాకెట్లు అండి, మజ్జిగ ప్యాకెట్లు. ఓకే, తర్వాత ఇంకొక దీని ఏమంటారు, వాటర్ ప్యాకెట్స్ కూడా ఇంకొక 10 లక్షలు అనుకుందాం. 10 లక్షల వాటర్ ప్యాకెట్స్. ఓకే, అంటే ఎండలు తీవ్రంగా ఉన్న కారణంగా అక్కడికి హాజరయ్యే ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది రాకుండా ఒకటేమో 10 లక్షలకు పైగా మజ్జిగ ప్యాకెట్లు, 10 లక్షల పైగా వాటర్ ప్యాకెట్స్ను వాళ్ళు రెడీ చేస్తున్నారు. 1213 ఎకరాల్లో జరుపుతున్న ఈ సభకు సంబంధించి నేను చాలా బ్రీఫ్గా చెప్పాను. సరే, పొలిటికల్గా దీనికి సంబంధించిన ప్రాధాన్యం ఏంటి, దీని వ్యవహారం ఏంటి నేను ఇంకో వీడియోలో చెప్తాను. అంటే దీని అరేంజ్మెంట్స్ గురించి చెప్తున్నాను. అంటే ఎంత భారీగా కేసీఆర్ ఈ సభను నిర్వహించదలుచుకున్నారో ఈ అరేంజ్మెంట్స్ బట్టే మనకు అర్థమవుతుంది. దీనికి సంబంధించి రకరకాల ప్రచారం జరుగుతోంది అనుకోండి. ఇది ఒకళ్ళేమో
200 crores అంటున్నారు, మరికొందరేమో 300 కోట్లు అంటున్నారు, ఇంకా కొంతమంది అయితే 500 కోట్లు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో 1000 కోట్లుగా వచ్చేసింది ఆల్మోస్ట్. సో దాదాపుగా 200 కోట్ల నుంచి 1000 కోట్ల మధ్యలో ఖర్చు జరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఈ 1213 ఎకరాలను రైతుల దగ్గర నుంచి లీజ్ తీసుకున్నారు. ఎందుకంటే ఆ ల్యాండ్స్ మొత్తం చదును చేయాలి, లెవెలింగ్ చేయాలి, దీనికోసం ఆ రైతుల దగ్గర లీజ్ తీసుకున్నారు. ఆ తర్వాత రిమైనింగ్ సభా వేదిక కావచ్చు, ఇంకా దానికి ముందు బ్యారికేడ్స్, ఆ తర్వాత పైన అంటే ఎండాకాలం కాబట్టి పైన ఉండే స్ట్రక్చర్ వగైరా నిర్మాణాల కోసం కావచ్చు, ఇక మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్స్, ఇతర అరేంజ్మెంట్స్, అంటే పార్కింగ్ సంబంధించిన లాట్స్ అదే ఏరియాసు, వీటన్నిటికీ సంబంధించి కూడా దాదాపు తక్కువలో తక్కువ 500 కోట్లయితే గ్యారెంటీ అని మాత్రం చాలామంది చెప్తున్నారు.